అందరికీ నమస్కారం అండి. చాలా బాగుంది. ఇద్దరు అర్థం చేసుకున్న ప్రేమికుల ప్రేమ కథ ఇది. చాలా నిజాయితీ అయిన ప్రేమ కథ ఇది. ఇంకోటి ఏంటంటే ప్రేమ అంటే చంపడాలు చచ్చిపోవడాలు అలా కాదు, అర్థం చేసుకోవడం అని చాలా బాగా చెప్పాడు లక్ష్మణ్. చాలా బాగా చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా సెన్సిబుల్, చాలా బాగా చేశారు. ఆయన ఎక్కడున్నారో తెలియదు, చాలా బాగా నచ్చింది నాకు. సినిమాటోగ్రఫీ బాగుంది. లీడ్ యాక్టర్ చాలా బాగా చేశాడు, అంటే చాలా న్యాచురల్గా చేశాడు. నిజంగా హార్డ్లీ చెప్తాను, చాలా బాగా చేశారు మీరు. ఆర్జే చేసిన అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఎవరు అమ్మాయి నేమ్ తెలియదు నాకు. సింధు చాలా బాగా చేసింది. చాలా జెన్యూన్ లవ్ స్టోరీ. నాకు బేసిక్గా ఇలాంటి నచ్చుతాయని తెలిసే పిలిచినట్టున్నాడు లక్ష్మణ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పాజీ యాక్చువల్గా ప్రేమను అంగీకరించాడు, ఎందుకంటే 20 ఏళ్ళు ఆ ప్రేమ ఎప్పుడు వగదగలేదు ఆ కూతురికి సర్వానికి. ఈ సినిమా చాలా బాగుంది. గంట సేపట్లో టైం తెలియకుండా నడిచింది. సో ఇందులో నటించిన ప్రతి ఒక్కరు, అమ్మాయి, చైతన్య, ఎవ్రీబడి. ఎస్పెషల్లీ నాకు చిన్నప్పటి నుంచి ఒక పాట తెగ ఇష్టం, ఆ నగుమోము. జానక్ గారు పాడిన పాట, అది నా ఇంట్లో ఉంటుంది. అది నేను కొన్ని వేల సార్లు వినుంటాను. ఇది 1 అవర్ దాన్ని రన్ చేస్తూనే ఉన్నాడు. అది చాలా హాంటింగ్ అనమాట. అది ఎస్పెషల్లీ మ్యూజిక్. లవ్ స్టోరీస్కి కావాల్సిందే బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజికే ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. అద్భుతంగా ఉంది సౌండ్. తర్వాత పిల్లల పర్ఫార్మెన్స్ అద్భుతం. చైతన్య నైస్. ఇటువంటిది ఫుల్ లెంగ్త్ మూవీలో చూడాలనిపిస్తుంది. అమ్మాయి పేరు క్రాంతి. యా నైస్, క్రాంతిక. నైస్ జాబ్. నిజంగా చాలా అందంగా ఉన్నామమ్మా. అప్పుడప్పుడు ఎందుకో నాకు సమంత్ గారు గుర్తొచ్చారు కొన్ని ఫ్రేమ్స్లో. మనోడైతే కార్తీక్ గడ్డం పెంచిన తర్వాత ఖైదీ. ఎవ్రీబడి డిడ్. డిఓపి అందరూ చాలా బాగా చేశారు. ఎవరో మరి యాక్చువల్గా మ్యూజిక్ కంపోజర్ లేరు, ఎడిటింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో నైస్ 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 నైస్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. యాక్చువల్గా ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రావడం ఏదో బలవంతానే వస్తాం, కానీ ఇంత మంచి ఫిల్మ్ చూపిస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ లక్ష్మణ్ మీద నాకు నమ్మకం, సినిమా చేస్తున్నాను కదా ఖచ్చితంగా ఏదో బాగానే ఉంటుంది అని. ముందు కూడా అన్నాను మా సౌజన్యతో, ఎందుకు అనవసరంగా ఫీచర్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంటే ముందుగా కెలుక్కుంటున్నాడని. సో ఖచ్చితంగా చూపించవలసిన సినిమా, చాలా మంచి సినిమా. ఇది ఫుల్ లెంగ్త్ సినిమా అయితే ఇంకా బాగుండేది. ఎనీహో కంగ్రాచులేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఫస్ట్ ఆ మిలిటరీ యూనిఫామ్ చూస్తే కొంచెం వార్ సీన్స్ ఏమన్నా కనపడతాయి అనుకున్నాను, బట్ దాని బ్యాక్గ్రౌండ్ తీసుకొని చేశారు ఆ స్టోరీ. అది చాలా బాగుంది. చేస్తా అంటే అది ఒక బేస్గా తీసుకున్నారు. బట్ కర్నల్ సాబ్ అని, కర్నల్ సాబ్ అక్కడ ఉంటారు. బాగా గంభీరంగా ఉన్నారు ఆయన. ఇప్పుడు సాఫ్ట్గా కనపడుతున్నారు, సినిమాలో బాగా గంభీరంగా ఉన్నారు. తర్వాత దీంట్లో ముఖ్యంగా నేను అడిగాను, మన ప్రవీణ్ అడిగాను, ఆ బ్లాక్ అబ్బాయి బాగా చేశాడు. కొంచెం లైట్ కామెడీ టచ్ ఇచ్చారు, బాగుంది అది. 1 మినిట్, అది 1 మినిట్ అని అవతల వాళ్ళు వచ్చి మళ్ళీ అగైన్ 1 మినిట్ అంటారు. అది కూడా అంటే అతను ఏదో ఒక సర్వర్ లాగా అయిపోయాడు లాస్ట్కు. అది తర్వాత రేడియో జాకీ ఎక్సలెంట్ మూవీ. ఇంకొంచెం నేను వాట్ ఐ ఫీల్, అదే నాకు అప్పాజీ గారు చెప్పారు కదా ఫుల్ లెంగ్త్ కావాలని. నేను అదే అనుకున్నాను. ఇది ఫార్మాట్ 1 అవర్ 15 మినిట్స్ వచ్చేసింది, ఎలా అని. 2 అవర్స్ అంటే బాగుండేది అనుకుంటున్నాను. కొంచెం కామెడీ ఎక్కువ చేయాలి. తర్వాత ఈ ఓల్డ్ అవన్నీ ఉపయోగించేది, టేప్ రికార్డర్ కానీ, క్యాసెట్ కానీ, తర్వాత స్కేల్ అని చాలా ఉన్నాయి. పాత అయినా స్విచ్లు కానీ, ఫ్యాన్ స్విచ్లు కానీ, అవన్నీ తర్వాత ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే, మాకు ఆ మిలిటరీ ఏరియాలో షూటింగ్ కొన్ని చేసేట్టున్నారు మీరు. ఆ బ్యారక్స్ కానీ అవిను, తర్వాత మహబూబ్ కాలేజ్ ఒకటి సీన్ పెట్టారు, బాగుంది అది.
అంటే బాగా వచ్చింది అక్కడ. సో ఆ విధంగా కొన్ని బ్యాక్గ్రౌండ్ ఇంకోటి చెప్పాలంటే బాగా పొదుపుగా వాడారండి. డబ్బు ఎక్కువ ఖర్చు చేయలేదు, డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టలేదు ప్రొడ్యూసర్, మరి చేయలేదు డైరెక్టర్ గారు, బాగా తక్కువ ఖర్చులో చేశారు. ఐ అప్రిషియేట్ యూ. తర్వాత ఈ మన హీరో గారు బాగున్నాడు, గడ్డంలో సూపర్గా ఉన్నారు, మామూలు కంటే కూడా గడ్డంలోనే మూవీస్ ఛాన్సెస్ బాగా వస్తాయి మీకు. ఎనీవే అది ఎంటైర్ టీమ్ ఐ అప్రిషియేట్ దెమ్ అండ్ విష్ యూ గుడ్ లక్. ఇంకా కొంచెం మంచి మూవీస్ అంటే ఇంకా బాగా మూవీస్ ఎక్కువ చేయాలని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అండ్ విషింగ్ యూ గుడ్ లక్. అందరికీ నమస్తే అండి. నా పేరు అప్పాజీ. ఇక్కడ ఇంకో అప్పాజీ గారు ఉన్నారు. ఈయన తెరమే అప్పాజీ అయితే నా అసలు పేరు అప్పాజీ. ఇద్దరు ఉన్నాం ఇక్కడ, అప్పాజీ స్క్వేర్. నాకు ఇంకో పేరు కూడా ఉంది, కృష్ణమూర్తి. కృష్ణమూర్తి గారి ఇంట్లో ఉన్న ఒక ఫిల్మ్ చేసినప్పుడు దాని వ్యూస్ కానీ దాని సక్సెస్ కానీ చాలా మంచి పేరు తెచ్చిపెట్టే యాక్చువల్గా నాకు మూవీస్లోకి రావడానికి బాగా హెల్ప్ చేసిన సినిమా అది. నేను తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ చేసినా నన్ను కృష్ణమూర్తిగా పిలిచేవాళ్ళే ఉన్నారు. ఇంకా దానికి ఆ సినిమాకి ఆ క్యారెక్టర్కి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అది కూడా లక్ష్మణ్ తీసిన సినిమాయే. నాకు ఈ సినిమా చూసిన తర్వాత ఏమనిపించిందంటే లక్ష్మణ్ ప్రేమ కథలు చాలా బాగా చెప్తాడని. అది ప్రేమ కథ కింద కాకుండా ప్రేమ కావ్యంలో చెప్తాడు, కవిత్వం. ఒక పొయిటరీ కింద సినిమాని చూపించడం అన్నది ఈజీ టాస్క్ కాదు, అందరికీ సాధ్యపడే విషయం కాదు. తను ఏ సినిమా అయినా అది అంటే సబ్జెక్ట్ ప్రేమ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అదే లెవెల్లో అంత పొయిటిక్గాను చూపించగలడు అని నాకు బాగా నమ్మకం. ఇది చూసిన తర్వాత అది ఇంకా బాగా బలపడింది. దీనికి డిఓపి రామమారుతి, మేమిద్దరం రాణి అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. సో ఆయన ఫోటోగ్రఫీ గురించి స్పెసిఫిక్గా ఇప్పుడు ఎవరికి చెప్పక్కర్లేదు, మీరు అందరూ ఆల్రెడీ చూస్తున్నారు. కానీ చాలా మంచి పొయిటిక్గా తను చూపించడానికి కావాల్సిన ఎఫర్ట్ అంతా సినిమాటోగ్రఫీలో ఆయన పెట్టారు. ఇంకొక ప్రాణం మ్యూజిక్ దీనికి. ఇందాక మేడం చెప్పినట్టు లేకపోతే మన శివనారాయణ గారు చెప్పినట్టు మ్యూజిక్ చాలా మంచి అసెట్ అయింది. లక్ష్మణ్ నేను నుంచి ఇంకా మరిన్ని కావ్యాలు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ వాటిలో నన్ను కూడా ఇంక్లూడ్ చేస్తామని ఆశిస్తూ స్వార్థం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా సార్, మీరు ఖచ్చితంగా ప్రతి కథలో ఉంటారు నాకు డెఫినెట్లీ. సో ఇందులో కూడా ఉన్నారు. ఆ టైంలో కొన్ని కారణాల వల్ల కుదరలేదు సార్ అది. అండ్ మా అన్నయ్య త్రినాథ్ అనే లక్ష్మణ్కి నాకు ఎప్పటి నుంచో చాలా మంచి ట్రావెల్ ఉంది. తమ్ముడు రైటింగ్స్ విషయంలో అయితే అసలు మాట్లాడక్కర్లేదు. లక్ష్మణ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇప్పుడు మేడం చెప్పినట్టు సార్ చెప్పినట్టు చాలామంది మనం సినిమా చూసేసిన తర్వాత కొన్ని క్యారెక్టర్లు మనకు గుర్తుండిపోతాయి. అలా గుర్తింపులు చేసేలాగా రైటింగ్స్ రాసినప్పుడు కానీ ఆ ప్రజెంటేషన్ జరిగినప్పుడు కానీ ఖచ్చితంగా డైరెక్టర్ చాలా బాగా వర్కౌట్ చేసినట్టు చాలా బాగా దాని మీద ఫోకస్ చేసినట్టు నేను నమ్ముతాను. సో లక్ష్మణ్ ఏ చేసినా కానీ ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటాను కదా, ప్రతిదీ క్యారెక్టర్లు నాకు ఎందుకు అలా కృష్ణమూర్తి గారు ఇంట్లో కృష్ణమూర్తి గారు కానీ చాలా బాగా గుర్తుండిపోతాయి. డెఫినెట్గా నాకు మనోడు చాలా మంచి చాలా పెద్ద పెద్ద హైట్స్కి వెళ్తాడని చెప్పి నేను ఫస్ట్ నుంచి చాలా బాగా నమ్ముతాను మనోడిని. ఎందుకంటే చాలా అంటే చాలా కష్టపడతాడు. ఆ కష్టపడటంలో కూడా ఆ టైమింగు మనోడు పెట్టే ఎఫర్ట్ అవన్నీ చాలా దగ్గరుండి చూశాను. ఇప్పుడు మనోడు చేస్తున్న ఫ్యూచర్ ఫిలిం కూడా నేను మనోడికి ఇంకా చెప్పలేదు, చాలా మంచి పాజిటివ్ వర్డ్స్ చెప్పారు, నాకు చాలా బాగా వస్తుంది ఇదని. ఆల్ ది బెస్ట్ తమ్ముడు, డెఫినెట్గా నువ్వు మంచి హైట్స్కి వెళ్ళాలని కోరుతున్నాను. ఎంటైర్ ఆల్ ది బెస్ట్ అండి. సినిమా చాలా బాగుంది బ్రో, కంగ్రాట్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. లీడ్ యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. అండ్ నువ్వు అసలు రాంగ్ పర్సన్కి మైక్ ఇచ్చావు, నేనేమన్నా పర్సనల్గా చెప్తాను నీకు. సో అప్పాజీ గారు హాయ్ సార్. సో మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ లక్ష్మణ్ది ఫిలిం వస్తుంది, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్ అండ్ థ్యాంక్ యూ. As usual, Badi so Lakshman and నీ స్ట్రెంత్ రైటింగ్ ఐ నో నైస్ రైటింగ్ అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఆ సాంగ్స్ అవి రిలీజ్ అయ్యాయా? ఓకే, నేను డౌన్లోడ్ చేసుకొని వింటా, చాలా బాగుంది. రియలీ వెరీ నైస్ మ్యూజిక్ అండి, మ్యూజిక్ డైరెక్టర్ హూ ఎవర్. అండ్ చైతన్య చాలా బాగా నచ్చాడు నాకు.
గడ్డం అండ్ బౌత్ ఆ రెండు లుక్స్లోనూ చాలా బాగుంది, చాలా బాగా చేశావు బ్రో. అండ్ ఐ డోంట్ నో దేవ్యాని శర్మ లాంటి క్యారెక్టర్స్ ఉంటారో లేదో నాకు తెలియదు రియల్ లైఫ్లో. 13 years వెయిట్ చేసేవాళ్ళు ఉంటే ఐ రియలీ అలాంటి వాళ్ళు నాకు కూడా రావాలని కోరుకుంటున్నాను. వెరీ నైస్, ఆల్ ది బెస్ట్. లక్ష్మణ్ స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ ఫిలింది ఏ రోజు నేను సెట్కి వెళ్ళా, ఒక్కరోజు కూడా వెళ్ళా. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ ఆన్ లక్ష్మణ్. హీఈస్ వెరీ గుడ్ యునో రైటర్, రైటింగ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఈ ట్రైలర్ చూసినప్పుడు చెప్పాను నేను యాక్చువల్లీ, అండ్ ఐ షేర్డ్ విత్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ యాక్చువల్లీ. సో ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్. సో అతను ఏం చెప్పారంటే హీ హ్యావ్ ఎ హ్యూజ్ సక్సెస్ రీసెంట్లీ. సో తను ఏం చెప్పారంటే ఐ డోంట్ థింక్ సో నేను ఇంత మెలోడియస్గా తీయలేనేమో అని చెప్పారు. సో నీకు అది ఆల్రెడీ కామెంట్ చెప్పాను సో దట్స్ వాట్ ఇట్ ఈస్. అండ్ హీరో చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు మీరు, ఇట్స్ రియల్లీ అప్రిషియేటెడ్. అండ్ ఐ నో ప్రణితిక వీ ఆల్రెడీ హ్యాడ్ అ డిస్కషన్ సమ్ టైమ్, బట్ యా యువర్ ఆల్సో డన్ గుడ్ జాబ్. ఎనీవే ఆల్ క్రూస్ దే డన్ ఫ్యాంటాస్టిక్ జాబ్. థ్యాంక్స్ అలాట్ లక్ష్మణ్. ఐఎమ్ ఫీలింగ్ దట్ యూ హ్యావ్ ఎ హ్యూజ్ సక్సెస్ ఇన్ ఫ్యూచర్. నాకు ఈ సదానే ప్రేమలో స్టార్ట్ అవ్వడానికి అండ్ మెయిన్ రీజన్ జగదీష్ సత్యన్, మ్యూజిక్ డైరెక్టర్. జగదీష్ సో నాకు చాలా మంచి ఫ్రెండ్. కృష్ణమూర్తి గారి ఇంట్లోకి మ్యూజిక్ చేశాడు తను. సో సదానే ప్రేమలో కూడా తను చెయ్యాలి, బట్ అప్పుడు టైమింగ్ వల్ల కుదరలేదు. ఆ టైంలో తను బిజీ ఉండడం వల్ల. సో తన వల్ల నాకు ప్రవీణ్ పరిచయం అయ్యాడండి, ప్రవీణ్ కోసూరు. సో మేమిద్దరం చాలా కొన్ని రోజులు అలా జర్నీ చేసి ఆ తర్వాత తను బేసిక్గా ఈ సదానే ప్రేమలో క్రెడిట్ అంతా కూడా మేజర్లీ ప్రవీణ్కి వెళ్తుంది. ఎందుకంటే నాకు నా మైండ్లో ఈ కథ లేదు యాక్చువల్లీ. ఈ 1 hour 13 minutes అనేది ఏదైతే ఉందో అది అసలు నేను అనుకోలేదు, ప్లాన్ చేయలేదు ఎప్పుడు కూడా. సో ప్రవీణే ఫస్ట్ నుంచి ఒక 1 hour చేద్దాం, అది ఏవైనా పర్లేదు, నా కోసం ఒక 1 hour ఒక స్టోరీ రెడీ చేయి అని చెప్పి. సో అప్పటి నుంచి ప్రవీణ్ ట్రై చేయడం నుంచే ప్రవీణ్ కోసం రాసిన స్టోరీ ఇది. సో తనే ప్రొడ్యూస్ చేశాడు. 1 hour అది ఎలా రిలీజ్ చేస్తాం ఏంటి అన్నది నాకు తెలియదు, బట్ ఒక 1 hour చెయ్యి, 1 hour ఒక మంచి కథ అనుకుని మంచిది చేద్దాం అని చెప్పి అనుకున్నాను. సో ఎగ్జాక్ట్లీ అలాగే మంచిగా వచ్చింది. అండ్ మేము కూడా చాలా బాగా చేస్తున్నప్పుడు, మేకింగ్ చేస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇప్పుడు కూడా చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఇది చాలాసార్లు చూసాం మేము. మేకింగ్ అవుతున్నప్పుడు చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు కూడా చూస్తున్నప్పుడు నాకు ఫ్రెష్గానే అనిపించింది. డైరెక్టర్ కాబట్టి నాకు ఫ్రెష్గానే ఉంటుంది. బేసిక్గా చాలామంది అక్కడ నా ఫ్రెండ్స్ కానీ కొంతమంది చెప్తుంటే అనిపించింది, వాళ్ళకి కూడా చాలా ఫ్రెష్గా అనిపించింది స్టోరీ అదంతా, టోటల్ ఫిల్మ్ మొత్తం కూడా అని చెప్పి. అండ్ మోస్ట్ అందరూ మాట్లాడినట్టు మ్యూజిక్ డైరెక్టర్ ఆనంద్ సుదీప్ రాజ్ అండి, తను చాలా బాగా చేశాడు మ్యూజిక్. అండ్ చైతన్య గురించి చెప్పాలి. సో నేను చాలా డేస్ తను వెయిట్ చేశాడు. అండ్ చాలా డేస్ తను అలాగే ఉండి, సో ఆ గెడ్డంతో అలా ఉండి, సో చాలా కష్టపడి మేము చాలా వర్క్షాప్స్ చేసాం. తను కూడా చాలా హార్డ్ వర్క్ చేశాడు దాంతోపాటు. సో ఎప్పుడూ కూడా అంటే వేరే ఇంటెన్షన్ ఏం లేకుండా ఓన్లీ దీని మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి ఆ క్యారెక్టర్ ఏంటి, సో 2 looks అలా మెయింటైన్ చేస్తా. ఒక లుక్ బాగా యాక్టివ్గా ఉండి ఇంకొక లుక్ మళ్ళీ వెయిట్ పెంచి వెయిట్ తగ్గించి, సో ఓన్లీ ఇటువంటి ఇండిపెండెంట్ ఫిల్మ్ గురించి తను చాలా ప్యాషన్ పెట్టి చేశాడు చైతన్య. సీరియస్లీ బ్రో, లవ్ యూ. యాక్చువల్లీ నీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను సీరియస్గా. ఈ ఫిల్మ్ మొత్తం చూసిన తర్వాత నాకు నువ్వు తప్పితే ఇంకెవరు కనపట్లేదు మళ్ళీ తీయాలనుకుంటే కూడా. సో సీన్ చేస్తున్నప్పుడు కూడా దాన్ని ఎంజాయ్ చేసేవాడు. సో ఫ్లాష్ బ్యాక్ చూస్తే ఫ్లాష్ బ్యాక్ రోల్లో మొత్తం ఆ టేప్ రికార్డర్ వింటున్నప్పుడు కానీ తను ఇన్వాల్వ్ అయ్యి చాలా బాగా చేసేవాడు. అంటే ఆల్మోస్ట్ ఎక్కువ చెప్పాల్సి వచ్చేది కూడా కాదు, సింపుల్గా అయిపోయేది. ఇమీడియట్ కెమెరా పెట్టడం, తను చేయడం, ఇమీడియట్గా అయిపోయేది టేక్స్ కూడా. సో అండ్ నెక్స్ట్ అసెట్ మా సినిమాటోగ్రాఫర్ రామ్ మారుతి. సో మారుతి దొరకడం నిజంగా నాకు అదృష్టం ఈ జర్నీలో బేసిక్గా. సో ప్రవీణ్ నా మైండ్లో వేసిన ఈ స్టోరీ వల్ల, ఆ ఐడియా వల్ల నాకు మారుతి దొరికాడు. సో ఈయన వైఫ్ రమ్య గారు ఆల్మోస్ట్ ఆవిడ సో అప్పుడు డెలివరీ టైం ఆవిడది. సో హాస్పిటల్లో ఉన్నారు 2 days. 2 days ఉన్నప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళిపోయి కూడా, ఆయన హాస్పిటల్లో ఉండి కూడా ఆ నైట్ వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ ఏం షూట్ చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అంటే మేకింగ్ వైజ్ అంటే మనకున్న డేట్ అండ్ మేమేంటంటే ఈ ఆర్మీ సెటప్ అంతా కూడా ఒక చోట ఒక గ్రౌండ్స్లో షూట్ చేస్తాం. వాళ్ళు ఇచ్చిన డేట్స్లో మేము షూట్ చేసి రావాలి. సో అవి మిస్ చేయకుండా ఆ నైట్ అక్కడే హాస్పిటల్లో వార్డులో మేము డిస్కషన్స్ అన్నీ నాకు గుర్తున్నాయి. సో తిన్న ఆ టెన్షన్తో వాళ్ళ వైఫ్
ఆవిడ డెలివరీ టైం, సో ఆ టెన్షన్లో ఉంటూ కూడా సో రేపు మార్నింగ్ అయిపోయి షూట్ గురించి చాలా బాగా అసలు డిస్కస్ చేసి రేపు ఇలా చేద్దాం అలా చేద్దాం అండ్ ఎవ్రీ సీన్ చేస్తున్నప్పుడు తను కూడా బాగా ఎంజాయ్ చేసేవాడు అనమాట టోటల్గా. అంటే ఒక మూడ్లోకి వెళ్ళిపోయి ఇలా వస్తే బాగుంటుంది ఎక్స్ప్రెషన్, అలా వస్తే బాగుంటుంది, దాన్ని క్యాప్చర్ చేసేవాడు జనరల్గా. సో వాళ్ళని చేసేసుకోమని చెప్పి మేము ఇద్దరం సింపుల్గా ఎప్పుడు కూడా సెట్లో ఎక్కువ మాట్లాడుకోలేదు ఇప్పుడు. సో తను అక్కడ ఉంటాడు కెమెరా దగ్గర, నేను వేరే చోట మానిటర్ కూర్చునేవాడిని, తను కెమెరా పెట్టుకొని సో ముందుగా డిస్కస్ చేసిన వైజ్ ఏ షాట్ పెడుతున్నాడు నాకు ఐడియా వచ్చేసేది. టోటల్ ఇంకా తను చేసుకుని వెళ్ళిపోయేవాడు. సో ఏదన్నా చేంజ్ ఉన్నా సరే ఇద్దరికి కూడా మైండ్లో అది ఏం చేంజో కూడా ఇద్దరం అంత సింక్లో ఉండేవాళ్ళం, ఏం చేంజ్ చేస్తే బాగుంటుంది అనేది. సో తను ఏం చెప్తున్నాడో నేను అదే చెప్పేవాడిని. ఆల్మోస్ట్ అంత నాకు తెలిసి ఏమో నేను కెరీర్ స్టార్ట్ చేసి చాలా తక్కువ టైం అవుతుంది, తక్కువ టైంలో ఇంత సింక్ ఉన్న పర్సన్స్ దొరకరేమో, చాలా కష్టం అలా దొరకడం. అంటే మనకు మైండ్లో ఉన్న ఐడియా అటువైపు వాళ్ళ మైండ్లో ఉండడం అనేది. సో మారుతితో నా మైండ్లో ఏముంటుందో మారుతి మైండ్లో కూడా సేమ్ అదే ఉంటుంది ఏ షాట్ చేస్తున్నప్పుడైనా సరే. సో థ్యాంక్ యూ బ్రో. అండ్ నెక్స్ట్ జశ్విన్ అండి, ఎడిటర్. సో నాకు జగదీష్ వాళ్ళ జశ్విన్ కూడా పరిచయం. సో జగదీష్ వాళ్ళు నాకు చాలామంది మంచి పర్సన్స్ పరిచయం అయ్యారు నా లైఫ్లో. సో జశ్విన్ ఒకడు అందులో. ఎడిటర్ తిను కూడా ఏంటంటే సో ఓన్లీ ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా ఫీల్ని ఎంజాయ్ చేస్తాను. సో ఒక ఎడిటర్ వచ్చేసి దాన్ని కట్ చేస్తే అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి కట్ చేస్తే ఆ పని అయిపోతే సరిపోతుంది. బట్ దీని ఏంటంటే టోటల్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా దీనికి డిఏ కానీ టోటల్ ప్రతిదీ మిక్సింగ్ దగ్గర కానీ దీనికి ఏదైనా ఐడియాస్ వచ్చినా ప్రతిదీ షేర్ చేసుకునేవాడు. బ్రో ఇలా చేద్దాం, ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్ మంచి ఎలా కట్ చేద్దాం, లేకపోతే సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా చేయించండి, మిక్సింగ్లో ఇలా ఈ వాయిస్ ఇలా టర్న్ అయితే బాగుంటుంది, దాని వైజ్ మనం ఈ షార్ట్ ఇలా కట్ చేద్దాం ఎడిట్లో. సో ప్రతిదీ కూడా అంటే నేను వచ్చిన ఫుటేజ్ జస్ట్ ఎడిట్ చేసేది బాగుందో లేదో చూపిస్తే నాకు సరిపోయేది. బట్ తను కూడా ఏంటంటే దాన్ని చాలా ప్యాషనేట్గా తీసుకొని ప్రతిదీ డిస్కస్ చేస్తా. ఆల్మోస్ట్ నిన్న ఈ షో వేయడానికి కూడా సో తను ఈ ఫుటేజ్ తీసుకొచ్చి ఇక్కడ డీసీపీ ఫార్మాట్ కానీ ఇదంతా పెట్టడం కానీ టోటల్ అన్నీ కూడా దానికి ఇంకా ఏదైనా యాడ్ చేస్తే బాగుంటుంది లాస్ట్ మినిట్లో కూడా, సో ఇంకేదైనా ఇస్తే బాగుంటుంది అని చెప్పి 24 hours దాని మీద వర్క్ చేస్తూనే ఉంటాడు. సో టోటల్గా అండ్ సో ప్రాంతిక థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ అమ్మాయిని నేను ఇన్స్టాగ్రామ్లో చూసి, సో షీఈ్ ఫ్రమ్ కోల్కతా, షీ డజంట్ నో తెలుగు, అసలు తెలుగు ఒక్క ముక్క కూడా అర్థం కాదు. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా అమ్మాయికి అర్థం కావట్లేదు నాకు తెలుసు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నా సరే అమ్మాయికి అర్థం కాదు అది. బట్ సరే సో मुझको उतना अच्छा हिंदी नहीं आता yeah but so just I sent you the script only, so you just read the script and immediately you accepted so Devyani's role and you came to Hyderabad, you stayed with us and so the first time you coming Hyderabad, but అసలు ఎక్కడ కూడా అంటే ఏమాత్రం మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా తను సింపుల్గా తను కంఫర్ట్ జోన్లో తను ఉంటూ అండ్ ఎవ్రీ డైలాగ్స్ అంటే తనే చెప్పింది టోటల్గా డైలాగ్స్ అన్నీ కూడా మోస్ట్లీ తను కూడా ఎక్కువ కట్స్ కూడా తీసుకోలేదు, టేక్స్ కూడా తీసుకోలేదు ఎక్కువ. సింపుల్గా ఒక 2-3 టేక్స్లో ఓకే చేసేసుకునేది. అంటే ప్రతి సీన్ని సో మా ఏడీస్ ఉన్నారు ఇక్కడ, కిషోర్ వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని తను ఇంగ్లీష్లో సో దాని మీనింగ్ అన్నీ తెలుసుకొని సో హౌ మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ యూ పుట్ ఆన్ ద స్క్రిప్ట్. సో ఐ రిమెంబర్డ్ ఎవ్రీథింగ్ ప్రాంతిక. సో హౌ యూ లెర్న్ ద తెలుగు డైలాగ్స్, హౌ యూ అండర్స్టూడ్ ద ఫీల్ ఆఫ్ దట్ సీన్, దట్స్ వై యువర్ అంటే ఒక తెలుగు డైలాగ్ తనకు అర్థం కాని లాంగ్వేజ్లో డైలాగ్ చెప్తూ తను ఆల్రెడీ ఇంగ్లీష్లో దాని మీనింగ్ తెలుసుకొని ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తే ఈ అమ్మాయి ఈ డైలాగ్ చెప్పేటప్పుడు. సో అది నాకు తెలిసి చాలా కష్టం అనుకుంటాండి. సీరియస్లీ ప్రాంతిక, యూ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. దట్ ఈస్ యా. First, good evening everyone. So this project where Lakshman chose me is my first ever acting project. Before this I did not even do a single project in Bengal. So thank you Lakshman and the entire team for believing in me, for believing that I could make it happen. And honestly, without the support of you, Chaitanya, Praveen sir and all of Siddu, Kishore, everyone supported me so much. And I just want to say one thing,
That's Sadani Premalo Hyderabad, Sadani Premalo Tollywood. I love Tollywood. I love you guys. Thank you so much. Thank you. సో అండ్ ఇంకొక అమ్మాయి ఆర్జేగా చేసిన అమ్మాయి సింధు, తను కూడా ఏంటంటే మేము సో ఒక టిక్ టాక్స్ చూస్తూ, షీఈస్ ఫ్రమ్ బెంగళూరు అనమాట. సో అక్కడి నుంచి ఆ అమ్మాయిని కూడా అప్రోచ్ అయితే, అమ్మాయికి కూడా ఫస్ట్ టైం యాక్టింగ్ రాదు, అమ్మాయికి కూడా టోటల్గా ఫస్ట్ కెమెరా ఫేస్ చేయడం కూడా. బట్ ఆ అమ్మాయి కూడా ఇమీడియట్గా స్క్రిప్ట్ పంపిస్తే అమ్మాయి జస్ట్ ఆడిషన్ కింద ఒక వాట్సాప్లో ఒక వీడియో పంపి అలాగ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, సో తను కూడా మొదపడి వర్క్షాప్స్ చేసి తను చాలా బాగా కష్టపడింది అండ్ తను చాలా ప్యాషనేట్గానే చేసింది ఫిల్మ్ని. సో అదే మనకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించింది. చాలామంది నుంచి నేను విన్నాను తను కూడా చాలా బాగా చేసింది. ఆర్జే అమ్మాయి సో ఫస్ట్ టైం అయినా సరే తను కూడా ఇక్కడ రాలేదు, తనకి ఏదో ఎగ్జామ్ ఉంది బెంగళూరులో ఈరోజు. సో దానివల్ల అమ్మాయి రావడం కుదరలేదు. అండ్ సో ఇప్పుడు నేను ఎక్కువసేపు నేనే మాట్లాడాను కాబట్టి ఒకసారి మా చైతన్య మాట్లాడితే వినాలని ఉంది నాకు. Hi everyone. So thank you for coming. And Sadani Premalo is a team effort. సో లక్ష్మణ్ నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు ఎక్కువ ఎగ్జైట్ అయింది. దాంట్లో 2 వేరియేషన్స్ ఉన్నాయి. అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేసుకుంటున్న రీజన్ యాక్టింగ్ నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుందని చెప్పి, సో ప్రాక్టికల్స్ లాగా. సో దీంట్లో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, సో నాకు స్కోప్ ఎక్కువ ఉంటుందని ఎక్కువ ఎగ్జైట్ అయ్యా. అండ్ ప్రవీణ్ గారు వచ్చారు, ఆయన ఇంటికి వచ్చి చెక్ ఇచ్చి మరి. సో ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ మీటింగ్. అండ్ బేసిక్గా అంటే మా విజువల్స్ కూడా స్టోరీ చెప్పినప్పుడు మనం ఇండిపెండెంట్ ఫిల్మ్ చేస్తున్నాం, సో మైండ్లో ఒక విజువల్ ఉంది. కానీ రామమూర్తి ఫస్ట్ డే షూట్ చేసిన తర్వాత ఓహో ఇలా చేస్తున్నాం మనం ఓకే అని చెప్పి క్లారిటీ వచ్చి ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ప్రవీణ్ కూడా మీరు ఏ కెమెరాతో చేద్దాం అనుకుంటున్నారో అదే కంటిన్యూ చేయండి, ఏం తగ్గొద్దు అని చెప్పి పుష్ చేశారు. అండ్ లక్ష్మణ్ అయితే డైరెక్షన్, స్టోరీ, రైటింగ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, లైన్ ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అన్నీ చేస్తాడు ఈ ప్రాజెక్ట్కి. అండ్ రామమూర్తి వల్ల దీంట్లో నాకు యాక్టింగ్ స్కోప్కి చాలా హెల్ప్ అయింది. అంటే తను ఇచ్చిన ఇన్పుట్స్ కానీ కొన్ని మాంటేజెస్కి తను ఇచ్చిన సజెషన్స్ చాలా హెల్ప్ అయింది. అంటే ఒక యాక్టర్కి తను ఉంటే చాలా ఇన్పుట్స్ వస్తాయి. అండ్ ప్రాంతిక అండ్ యాక్చువల్లీ నాకు హిట్ ఫిల్మ్లో ఆపర్చునిటీ వచ్చింది. అండ్ నాకు అదే టైంకి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ షూట్ చేయాలి. సో నాకు గడ్డం పెంచాలి అండ్ టైం లేదు. అండ్ మనోడేమో కోల్కతా నుంచి తెలుగు రాని అమ్మాయిని పిలిచి డైలాగ్స్ ఎక్కువ రాశాడు. ఎలా అవుతుంది ఏం చేస్తుంది అనుకుంటే తను వచ్చిన ఫస్ట్ డే మీట్ అయినప్పుడు ఆల్మోస్ట్ డైలాగ్స్ అన్నీ చెప్పేసింది. అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యా. బట్ ఇన్ కేస్ తను ఎవరినైనా తను నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కన్సిడర్ చేస్తే అవుట్డోర్ షూట్స్ ఉన్నప్పుడు తను పడుకుంటే జాగ్రత్త. సో మేము వికారాబాద్లో షూట్ చేసినప్పుడు ఒక రిసార్ట్లో తనకు సింగిల్గా రూమ్ ఇచ్చి మేము సపరేట్ రూమ్స్ ఉన్నాం. ఈవినింగ్ 4కి వెళ్ళాం, 8కి డిన్నర్కి పిలుద్దామని చెప్పి డోర్ కొడితే తీయలేదు. తనకి ఎవరు రాలేదు, వాళ్ళు తనతో పాటు మదర్ లేరు, తను సోలోగా వచ్చేసింది. మాకు ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. ఆల్మోస్ట్ 1 hour తలుపులు పగలగొట్టాం, లేగలేదు. ఏమైపోయిందో అర్థం కాలేదు. చివరికి అసిస్టెంట్ ఒకడు వెనకాల నుంచి బాల్కనీలు దూకి తలుపు పగలగొడితే ఏంటంటే లోపల హ్యాపీగా పడుకుంది. సో అదొకటే కొంచెం కన్సిడర్ చేయండి. బట్ చాలా హార్డ్ వర్క్ చేస్తుంది అండ్ మంచి పర్ఫార్మర్. అండ్ సింధు ఇక్కడ లేదు, చాలా యాక్టివ్గా చేసింది. అంటే ఆర్జే క్యారెక్టర్ అంత ఈజీ కాదు, అంత లైవ్లీగా, దట్టు ఫస్ట్ టైం చేయడం అంటే అంత ఈజీ కాదు, చాలా బాగా చేసింది. అండ్ జస్విన్, ఐ లైక్ ద ఎడిట్. పర్టికులర్లీ నాకు టైటిల్స్ బాగా నచ్చినాయి. అంటే ఆ టైంలో ఎక్స్పెక్ట్ చేయం, అయితే స్టార్టింగ్ ఎండింగ్ వస్తుంది అనుకుంటే సన్నగా స్టోరీ మధ్యలో స్టార్ట్ అవుతాయి. అండ్ ఆనంద్ మిస్ అయ్యాడు, కానీ ఇక్కడ నాకు థియేటర్లో చూస్తుంటే పిచ్చెక్కిపోయింది ఆ మ్యూజిక్ అంతా. సో ఐ విష్ హీ వాస్ హియర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ బ్రో. యాక్చువల్లీ లవ్ స్టోరీ చెప్పాడు. యాక్చువల్లీ నాకు లవ్ స్టోరీస్ అంటే పిచ్చి, కాస్త మణిగారి సినిమాలు చూసి బాగా ఎగ్జైట్ అయినాను కాబట్టి. సో బట్ మెయిన్గా నాకు లక్ష్మణ్ నుంచి నచ్చింది ఏంటంటే ఒక డైరెక్టర్ అంటే విజువల్ కమ్యూనికేషన్ బాగా బిలీవ్ చేస్తాడు. సో టువర్డ్స్ ఎండ్ వచ్చేసరికి ఆ అమ్మాయి ఇతన్ని ట్రాక్ చేస్తుంది, ఇతనేమో హైడ్ అయిపోవడానికి ట్రై చేస్తున్నాడు. సో నేను కాస్త చీకట్లోనే తీద్దాం అనుకుంటున్నా, ఎక్స్ప్రెషన్ కనపడదు, నీకు ఓకేనా అంటే నాకు ఈ విజువల్ ఎక్స్ప్రెషన్ బాగుంది, ఎట్లాగే వెళ్ళిపోదాం అన్నాడు. సో నాకు అది డైరెక్టర్ నుంచి అది రావడం చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. సో థ్యాంక్ యూ లక్ష్మణ్.
మా ప్రొడ్యూసర్ గారు మా ఫ్రెండ్ లాంటి మనిషి. థ్యాంక్ యూ సార్. చైతన్య, ఐ లవ్ యూ అని చెప్తే బాగుండదు. ఓకే, థ్యాంక్ యూ. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. మేము యాక్చువల్గా ఇది చెయ్యాలని లేదు, ఓ కథ అనుకున్నాం, లక్ష్మణ్ రాసిన కథ. ఇది వినగానే మా మైండ్లో 2 థాట్స్ వచ్చినాయి. ఫీచర్ ఫిల్మ్ కింద చేయాలా, దానికన్నా కింద షార్ట్ ఫిల్మ్ కింద చేయాలా అని. దెన్ కమ్స్ ప్రొడ్యూసింగ్ వచ్చేటప్పటికి అందరికీ ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే బిజినెస్ అవుద్దా, బిజినెస్ అవ్వదా, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మనకు వస్తుందా రాదా ఏంటి అని. బట్ ఐ డెంట్ లుక్ ఎట్ ఆల్ దీస్ థింగ్స్ అండి. ద ఓన్లీ థింగ్ వాట్ వీ ఆల్ ఫెల్ట్ వాస్, ఈ కథని కథలాగానే స్క్రీన్ మీద తీసుకెళ్దాం, ఫైనాన్షియల్స్ అని పక్కన పెడదాం, అవుట్పుట్ ఎంతవరకు తీసుకురాగలమో తీసుకొద్దాం. సో ద మెయిన్ పర్సన్ బిహైండ్ ద అవుట్పుట్ హియర్ ఈజ్ లక్ష్మణ్. తనే అందరితో కోఆర్డినేట్ చేశారు. పర్టికులర్గా సెలెక్షన్ ఆఫ్ ఆల్ ద ఆర్టిస్ట్ వాజ్ డన్ బై హిమ్. 80% తనే చేశాడు. మేమేదో జస్ట్ వెనకాల నిలబడ్డామనే కానీ మేము పర్టికులర్గా సెలెక్ట్ చేసింది ఏమీ లేదు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ ఒక మంచి అవుట్పుట్ ఇచ్చినందుకు. ఐ డోంట్ నో వాట్ ద ఫైనాన్షియల్స్ ఆర్, దాని తర్వాత మేము ఏం చేస్తున్నాం అదన్నీ, దోస్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. బట్ అల్టిమేట్గా వీఆర్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ ద ప్రాజెక్ట్. థ్యాంక్ యూ లక్ష్మణ్. అండ్ మారుతి గారు, థ్యాంక్ యూ సార్. హీ వాజ్ వెరీ వెరీ బిజీ. ఆయన టైమింగ్ ఎలా ఉందో నాకు తెలుసు. వీ డోంట్ వాంట్ టు ఫర్దర్ డిస్కస్ ఆన్ దట్. హీ హ్యాస్ సాక్రిఫైస్డ్ ఎ లాట్. He was attending shoots at different place. He was attending shoots at our place also. Thank you. Next వచ్చి Jaswin. Jaswin is, I'll not call him as an editor. He's something more than an editor. A visionary. He has a different vision towards what to be projected. Day 1 నుంచి ఇవాళ స్క్రీన్ అయ్యే వరకు హీ వాజ్ హియర్. నిన్న కూడా తనే వచ్చారు, తనే చూసుకున్నారు. హీ వాజ్ ఆల్సో బిజీ విత్ అదర్ ప్రాజెక్ట్స్. స్టిల్ హీ కేమ్. అవుట్పుట్ ఏంటి, ఎలా ఉంది, ఎన్నిసార్లు రెండరింగ్ పెట్టారో మాకు తెలుసు. వీ హ్యావ్ ట్రబుల్డ్ హిమ్ ఎ లాట్. థ్యాంక్ యూ బ్రో. అండ్ నెక్స్ట్ వేరే చైతన్య అక్కడ, చైతన్య అండ్ ప్రాంతిక, వీళ్ళిద్దరూ దే హ్యావ్ సపోర్టెడ్ ఎ లాట్. ఫస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టాక్ సంథింగ్ అబౌట్ చైతన్య. చైతన్య హ్యాస్ గివెన్ లాట్ ఆఫ్ టైం. అంటే జనరల్గా గడ్డం పెంచుకోవడం, దాంట్లో రోల్ చేయడము, మళ్ళీ తీసేయడము, అంటే ప్యారలల్గా ఏంటి అంటే హీ వాజ్ లుకింగ్ ఎట్ ద ఫిట్నెస్ ఆల్సో. తను జిమ్కి వెళ్ళడము, గడ్డం పెంచిన టైంలో హీ డిడ్ంట్ గో టు జిమ్. ఇట్ వాజ్ లైక్ 2 to 3 months. దాని తర్వాత మళ్ళీ అగైన్ హీ వెంట్ టు జిమ్ ఫర్ 2 to 3 months అండ్ దాని తర్వాత షూట్ చేయడం జరిగింది. Because when it comes to appearance, Lakshman is very, very strict. So, thank you. Hello. Thank you, Chaitanya. And ప్రాంతికాని ఎలా సెలెక్ట్ చేశాము ఏంటి అని లక్ష్మణ్ ఆల్రెడీ చెప్పేశారు. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ తనకి లాంగ్వేజ్ రాదు, అయినా కూడా షీ ఫోకస్డ్ లాడ్ ఆన్ దిస్. అంటే స్క్రిప్ట్ పంపించడము, తన స్క్రిప్ట్ చదవడము, వేరే లాంగ్వేజ్లో స్క్రిప్ట్ అర్థం చేసుకోవడము, మన లాంగ్వేజ్లో మళ్ళీ సింక్ అయ్యేటట్టు దాన్ని యాక్ట్ చేయడము. థ్యాంక్ యూ ప్రాంతిక. అండ్ దట్స్ ఇట్. అందరు చెప్పారు. థ్యాంక్ యూ సార్, అందరు వచ్చినందుకు థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ టు ఆల్. సదాని ప్రేమలో this project is very close to my heart. It's been 2 years, right? We are working literally 2 years for the project, and now we have seen the film. Hope you all liked it, and I would like to mention Maruti, thank you bro, and Praveen, thank you, Lakshman and Chaitanya, Krantika, everyone thanks. It's a entire team output. Thank you all. సిద్ధు కిషోర్, సారీ డే 1 నుంచి పరిగెడతానే ఉన్నారు, అంటే మేమే పరిగెత్తిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ.
ఇద్దరికీ థ్యాంక్ యూ. సో సిద్ధు, కిషోర్ వీళ్ళిద్దరు మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ అన్నీ ఈ సినిమాకి ఆర్ట్ డిపార్ట్మెంట్, కెమెరా మొత్తం వీళ్ళిద్దరే టోటల్గా. చాలా తక్కువ క్రూతో వర్క్ చేసాం మేము. మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ చూసుకుంది వీళ్ళిద్దరేనండి టోటల్గా. ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా చెయ్యాలి, ఫుడ్ కానీ ఏదన్నా టోటల్ వీళ్ళిద్దరి మీదే. ఇక్కడ వీళ్ళకి డైలాగ్స్ చెప్పాలి, మళ్ళీ అమ్మాయికి ప్రాంతికకి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఇవ్వాలి. సో డే 1 నుంచి కూడా ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులు వీళ్ళు ఎలా కష్టపడారో నాకు తెలుసు. సో సిద్ధు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే ఫస్ట్ డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చేసాడు. నా దగ్గరే ఉంటున్నాడు, నాకు తెలిసి ఉంటాడు కన్ఫామ్గా నాతోనే. సో నన్ను విడిచిపెట్టి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. సో నేను ఏ ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్, నేను ఏదైనా స్క్రిప్ట్ వర్క్ చేసుకున్న అందులో కూడా అలాగే ఉంటూ. అండ్ తిన వల్ల నాకు కిషోర్ పరిచయం అయ్యాడు. సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ వైజాగ్లో. అండ్ తిన కూడా, సో తిన దగ్గర మంచి రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి. తిన కూడా చాలా బాగా రాస్తాడు కిషోర్. సో థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ అండ్ సిద్ధు. నీకు ఇప్పుడు చెప్పలేదు, బట్ కొన్నిసార్లు మిమ్మల్ని తిట్టాను మేకింగ్లో. బట్ అవి మీ తప్పులు కాకపోయినా మిమ్మల్ని తిట్టాను. ఐఎమ్ వెరీ సారీ. ఆ టైంలో ఎవరో ఒకరి మీద అరవాలి కాబట్టి మీ మీద వచ్చేవాడిని అంతే. సో థ్యాంక్ యూ. Thank you for inviting me to watch this film. I'm actually ఒక లేమన్గా చెప్తున్నా, అంటే నేను ఒక ఆడియన్స్ లాగా, అంటే ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ, బట్ దెన్ ఐ లైక్ ది మూవీ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. సో అందరూ చాలా బాగా చేశారు. సో ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ది హోల్ టీమ్ అండ్ డెఫినెట్లీ దిస్ గోయింగ్ టు బీ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ గైస్. All the best for your futures, and definitely it's going to be good for you. Thanks. Thanks, and